ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి ఈ మధ్య కాలంలో రాష్ట్ర స్థాయిలో ఒక వరి రకం విడుదల చేయబడింది. WGL 1119 వరంగల్ 1119 అనే పేరుతో ఈ రకాన్ని రాష్ట్ర స్థాయి వెరైటీ రిలీజ్ కౌంటర్ ద్వారా రిలీజ్ చేయబడింది. ఈ రకం ప్రత్యేకతలు ఏంటంటే సాంబా మసూరి గింజ నాణ్యత కలిగి ఉండి 120 నుంచి 25 రోజుల కాల పరిమితితో సాంబా మసూరి లాంటి దిగుబడి సామర్థ్యం కలిగి ఉండి ప్రధానంగా ఉల్లికోడును తట్టుకునే రకంగా డెవలప్ చేయబడింది. ముఖ్యంగా వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉల్లికోడు సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి ముఖ్యంగా ఉల్లికోడులో వివిధ జాతులు అంటే బయోటైప్ 1, బయోటైప్ 3, ముఖ్యంగా వరంగల్ ప్రాంతంలో ఒక కొత్త జాతి బయోటైప్ 4M ఉల్లికోడు బయోటైప్ 4M అనే కొత్త ఉల్లికోడు జాతి ఎక్కువగా ఉంది కాబట్టి 1, 3, 4M ఈ 3 రకాల ఉల్లికోడును తట్టుకునే విధంగా ఈ రకము స్వల్పకాలిక రకంగా బీపీటీ గింజ నాణ్యతతో అభివృద్ధి చేయబడింది. ముఖ్యంగా బయోటెక్నాలజీ ద్వారా మార్కర్ అసిస్టెడ్ బ్యాక్గ్రాస్ బ్రీడింగ్ పద్ధతిని ఉపయోగించి వినూత్నంగా ఈ ఉల్లికోడు బయోటైప్ 4Mను తట్టుకునే విధంగా ఈ రకం రూపొందించబడింది. ఎక్కడైతే ఉల్లికోడు ఎక్కువగా వస్తుందో అలాంటి జిల్లాల్లో ఖరీఫ్లో సాగు చేయటకు అత్యంత అనుకూలంగా ఈ రకాన్ని మేము సిఫార్సు చేస్తున్నాం. ఈ రకం రబీలో సాగు చేసినప్పుడు ఒక 10 రోజుల కాల పరిమితి అంటే 125-130 రోజుల కాల పరిమితిలో వస్తుంది. ఈ రకాన్ని సాగు చేయదలిచిన రైతులు వరంగల్ పరిశోధన స్థానం సంప్రదించి ముఖ్యంగా బ్రీడర్ విత్తనాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి రానున్న ఖరీఫ్ కాలంలో ఉల్లికోడు సమస్యను అధిగమించుటకు బీపీటీ గింజ నాణ్యత కావలసిన రైతులు స్వల్పకాలికంగా ఉన్న ఈ WGL 1119 వరంగల్ 1119 పేరుతో విడుదల చేయబడిన ఈ రకాన్ని ఎంచుకొని సాగు చేసుకునే అవకాశం ఉంది.